Hello everybody, welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics KRD ma'am. సో చాలామంది ఇప్పుడు కొత్తగా ఎన్ఎంసి ఏదైతే నీట్ 2024కి ఎలిజిబిలిటీ క్రైటీరియా మార్చి ఇచ్చిందో దాని మీద చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఎంపీసీ వాళ్ళు కూడా నీట్ అటెంప్ట్ చేయొచ్చా, నీట్ రాయొచ్చా, ఇలాంటి క్వశ్చన్స్కి ఈరోజు క్లాస్లో ఆన్సర్ చెప్తాను. ఎప్పటి నుంచో చాలా కాలంగా కోర్టులో జరుగుతున్నదే ఇది. ఎంపీసీ చదివే వాళ్ళు నీట్ రాయడానికి ఎలిజిబిలిటీ అడుగుతూ చాలా కాలం నుంచి కోర్టులో కేసు జరుగుతోంది. సో ఆ కేసుకి ముగింపు వచ్చిందనమాట. అయితే కంప్లీట్ డిక్లరేషన్ కాదు, కానీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ అండర్ సర్టన్ కండిషన్స్. ఆ కండిషన్స్ ఏంటి తెలియడానికి ముందు, హ్యావ్ యూ ఆల్ అప్లైడ్ ఫర్ ఎంవీసాట్ ఎగ్జామినేషన్? ఎంవీసాట్ ఎగ్జామ్కి అప్లై చేశారా లేదా? చేయకపోతే ఫ్రీ రిజిస్ట్రేషన్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, స్కాలర్షిప్ టెస్ట్. స్కాలర్షిప్ అంటే మీరు వేదాంతు వాళ్ళ ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ కోర్సెస్ కొనుక్కోవాలి, సీట్ తీసుకోవాలి అంటే కొంత ఫీజు ఉంటుంది కదా, ఆ ఫీజులో మీకు కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. అది గ్యారంటీడ్ కన్సెషన్ ఉంటుంది, అలాగే వేరియబుల్ కన్సెషన్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ తెలియాలి అంటే మీ ఛానల్స్లో మీ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ఎంవీసాట్ కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. బట్ ఐ రికమెండ్ యూ టు అప్లై, అట్లీస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. కంప్లీట్లీ ఫ్రీ కదా, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి చాలు. సో ఇదేనమ్మా నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి వాళ్ళు ఇచ్చిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ వాళ్ళు ఇచ్చిందనమాట. సో ఇది పబ్లిక్ నోటీస్. ఈ పబ్లిక్ నోటీస్ వీళ్ళు ఇచ్చింది దేనికోసం అంటే, మామూలుగా ఇంతకు ముందు వరకు కూడా ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాయాలో వాళ్ళు 2 years స్టడీ ప్లస్ 10+2 years కంపల్సరీగా చదవాలి, రెగ్యులర్ స్కూల్స్ నుంచి చదవాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్ స్కూల్స్ నుంచి అమ్మా. ఇది ప్రీవియస్గా ద సెడ్ 2 years ఆఫ్ స్టడీ వాజ్ రిక్వైర్డ్ టు బి కంప్లీటెడ్ ఫ్రమ్ రెగ్యులర్ స్కూల్స్, నాట్ ఫ్రమ్ ఓపెన్ స్కూల్స్ ఆర్ ప్రైవేట్ క్యాండిడేట్స్. ప్రైవేట్ క్యాండిడేట్స్ అలాగే ఓపెన్ స్కూల్స్లో చదివిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో ఇది అండర్ చాప్టర్ 1997లో వచ్చిందనమాట. సో మీరు అప్పుడు ఏం చదవాలన్నారు? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీ అనేవి కంపల్సరీ సబ్జెక్ట్స్గా ఉండాలి. కానీ ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి చెప్తాను చూడండి. మనకి కావాల్సింది కొత్తగా వచ్చిన రూల్ ఏంటి? సో దానికి వెళ్ళిపోదాము. కొత్తగా వచ్చిన రూల్ మనకి ఇక్కడ దొరుకుతుంది చూడండి. సో కొత్తగా వచ్చిన రూల్ ఇక్కడ వస్తుంది చూడండి. ఇన్ ద మీన్ వైల్ నేషనల్ 6th and 7th పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. నేషనల్ మెడికల్ కమిషన్ హ్యాస్ ఫ్రేమ్డ్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ 2023 యాజ్ నోటిఫైడ్. సో ఇట్ ప్రొవైడ్స్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్. సో దీని ప్రకారం క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఎక్కడుంది? హూ హ్యావ్ పాస్డ్ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ విత్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ షల్ బి ఎలిజిబుల్ ఫర్ అపియరింగ్ నీట్ యూజీ. ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్ట్ ఉండాల్సిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ కంపల్సరీగా చదవాలి. దానితో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపల్సరీగా చదవాలి అండ్ బయాలజీ లేదా బయోటెక్నాలజీ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండాలి. ఆబ్వియస్గా ఇది బైపీసీ గ్రూప్కి సంబంధించింది. మరి ఎంపీసీ వాళ్ళకి ఏంటి మేడం ఉపయోగం అంటే, ఎంపీసీ వాళ్ళకి 7th పాయింట్లో ఉంది చూడండి. సో నేషనల్ మెడికల్ కమిషన్ ఇన్ ఇట్స్ మీటింగ్ హెల్డ్ ఆన్ 14/6/2023 ఆఫ్టర్ డీటెయిల్డ్ డెలిబరేషన్స్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. వీళ్ళమ్మ ఎన్ఈపి గురించి ఆల్రెడీ చెప్పాను. ఈ ఎన్ఈపి త్వరలో చాలా రెవల్యూషన్స్ తీసుకురాబోతోంది. జేఈ అడ్వాన్స్డ్ ఇవన్నీ త్వరలోనే పేర్లు మారిపోయి ఇన్ని నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కాకుండా సింగిల్ ఎగ్జామ్గా మారిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో రాబోయే కాలంలో విదిన్ 2-3 years చెప్పుకోవచ్చు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ ఉండకపోవచ్చు. నీట్ అనే పేరును కూడా మార్చచ్చు. సో నీట్, జేఈ అన్నీ కలిపి సింగిల్ ఎగ్జామ్గా పెట్టచ్చు. బికాజ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పర్పస్ ఏంటి అంటే ప్రతి స్టూడెంట్కి చాయిస్ ఇవ్వాలి. మీరు ఎంపీసీ తీసుకున్నారు, ఏదో అవగాహన లేక, లేదంటే పియర్ గ్రూప్ ప్రెషర్ అవ్వచ్చు, సొసైటీ ప్రెషర్ అవ్వచ్చు, పేరెంట్స్ ప్రెషర్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అయితే చాలా త్వరగానే సెటిల్ అయిపోవచ్చు, లైఫ్లో మంచి శాలరీ వస్తుంది అని తీసుకున్నారు.
కానీ మీకు ఎంతకీ మ్యాథ్స్ మీద రావట్లే, ఇంట్రెస్ట్ రావట్లే, మీకు బయో వైపు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నీట్ ఎగ్జామ్ రాయాలి, మెడిసిన్ చేయాలి అని అనిపించవచ్చు కదా. సో సర్వసాధారణం అది. సో అలాంటి వాళ్ళకి కూడా స్కోప్ ఇవ్వాలి, ప్రతి స్టూడెంట్ ఆలోచనల్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళలో ఉన్న మల్టిపుల్ స్కిల్స్ని డెవలప్ చేయాలి. ఇందుకోసం అని చెప్పి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అనేది చాలా గట్టిగా ప్రయత్నం చేస్తోందమ్మా. ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీయే చాలా చేంజెస్ తీసుకొస్తుంది. రానున్న కాలంలో ఎడ్యుకేషన్లో బోల్డ్ అని మార్పులు చూస్తారు మీరు, విచ్ ఆర్ ఫేవరబుల్ టు స్టూడెంట్స్. అండ్ అందులో మంచి విషయం ఏంటి అంటే స్టూడెంట్స్కి ఫేవరబుల్గానే ఉంటుందమ్మా. మొత్తం 10th క్లాస్ ఇంటర్మీడియట్ సిస్టమ్ అంతా మార్చేస్తారు. మీరు స్కూల్లోనే కోడింగ్ నేర్చేసుకుంటారు. మీరు వినే ఉంటారు, ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్ అండ్ మద్రాస్ కూడా స్టార్ట్ చేస్తోంది. ఇంజనీరింగ్తో పాటు మెడిసిన్ కూడా. ఎస్, ఇంజనీరింగ్ చేసేవాళ్ళు మెడిసిన్లో కొన్ని పోర్షన్స్ తీసుకుని అందులో ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ తీసుకుని చేయొచ్చు. సో దాట్ ఏమో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మెడిసిన్ వైపు వెళ్ళాలి అనే మనసు రావచ్చు. ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు, ఏదైనా పాసిబుల్ అనమాట. సో let us actually encourage this. So according to new educational policy, it permits great extent of flexibility in study of various subjects in class 12th. Decided that the previous approach of the ఇప్పటి వరకు ఏదైతే ఉందో కేవలం బైపీసీ వాళ్ళు మాత్రమే నీట్ రాయొచ్చు అనే దానిని నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ కాదు, అలా కాదు అని చెప్పి 12th క్లాస్ చదివే ప్రతి స్టూడెంట్కి కూడా అవకాశం ఇవ్వాలి. కాకపోతే దాంట్లో వాళ్ళు చేసింది ఏంటి అంటే పర్మిటింగ్ క్యాండిడేట్స్ టు అండర్టేకెన్ స్టడీ ఆఫ్ ది రిక్విజిట్ సబ్జెక్ట్స్. ఏమేం సబ్జెక్ట్స్ ఉండాలి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీ అలాంగ్ విత్ ఇంగ్లీష్, ఈవెన్ యాజ్ ఎడిషనల్ సబ్జెక్ట్స్ ఆఫ్టర్ పాసింగ్ క్లాస్ 12th. ఇవన్నీ ఇంపార్టెంటే. పాసింగ్ క్లాస్ 12th from duly recognized boards by the concerned government. గవర్నమెంట్తో రికగ్నైజ్ అయిన బోర్డు నుంచి మాత్రమే చదివి ఉండాలి. ప్రైవేట్ స్టడీస్ కానీ ఓపెన్ స్కూల్స్ కానీ ఇంకా పర్మిటెడ్ అనేది ఇందులో చెప్పలేదు. సో నీట్ ఎగ్జామ్ రాయాలి అంటే ఓపెన్ ఇంటర్మీడియట్ లేదా ప్రైవేట్గా ఎవరైనా ఇంటర్మీడియట్ కడితే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, మేబీ కోర్టులో ఇంకా కేసు ఉంది, దాని మీద క్లారిటీ వస్తుంది. బట్ రైట్ నౌ 2024 నీట్ యూజీ ఎగ్జామ్ రాయాలి అంటే ఓపెన్ స్కూల్స్ కానీ ఓపెన్ ఇంటర్మీడియట్ లేదా ప్రైవేట్గా ఇంటర్మీడియట్ కట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఖచ్చితంగా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్లో చదివితేనే మీరు ఎలిజిబుల్. సరే, ఇందులో ఎంపీసీ వాళ్ళకి ఏముంది మేడం అంటే గనక మీకు ఇందులో అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఈవెన్ యాజ్ ఎడిషనల్ సబ్జెక్ట్స్ అంటే మీరు ఎంపీసీ చదువుతున్నారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీ సబ్జెక్ట్స్, కోర్ సబ్జెక్ట్స్. వీటితో పాటు ఇంగ్లీష్ కంపల్సరీగా ఉండాలి అండ్ బయాలజీ లేదా బయోటెక్నాలజీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మీ ఎలెక్టివ్ సబ్జెక్టుగా అడిషనల్ సబ్జెక్టుగా ఉంటే గనక మీరు నీటికి ఎలిజిబుల్. వినండి జాగ్రత్తగా, ఇక్కడ నేను ఈ ఎల్లో కలర్లో పెట్టింది ఏంటి అంటే ఎస్, ఎంపీసీ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఎంపీసీ వాళ్ళు ఏం చదువుతారు? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి కోర్ సబ్జెక్ట్స్గా చదువుతారు. వాటితో పాటు ఇంగ్లీష్ కంపల్సరీగా చదవాలి అండ్ బయాలజీ లేదా బయోటెక్నాలజీ అనేది ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకుని మీరు రాసి ఉంటే ఖచ్చితంగా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ నీట్ ఎగ్జామ్. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ బోర్డ్స్కి వచ్చేటప్పటికి సిబిఎస్ఈలో ఇది పాసిబుల్. మీకు సిబిఎస్ఈలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్లో ఇంగ్లీష్ కంపల్సరీగా ఉండాలి. హిందీ లేదా సాంస్క్రిట్ లేదా తెలుగు లేదా ఇంకొకటి తీసుకునే బదులు బయాలజీ లేదా బయోటెక్నాలజీ తీసుకుని ఉంటే గనక ఎస్, ఎంపీసీ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు రైట్ నీట్ ఎగ్జామినేషన్. కానీ ఏపీ స్టేట్ బోర్డులోకి వచ్చేటప్పటికి మన మొత్తం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజెస్ అన్నీ కూడా ఇంగ్లీష్ తర్వాత తీసుకునే ఏకైక సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే సాంస్క్రిట్ మహా అయితే తెలుగు మీడియంలో చదివే వాళ్ళు తెలుగు తీసుకుంటారు. సో సాంస్క్రిట్ లేదా తెలుగు అనేది ఆప్షనల్ కాదు, కంపల్సరీ సబ్జెక్ట్ అయిపోయింది మీకు.
ఎందుకు అవి తీసుకుంటారు అంటే స్కోరింగ్ మార్క్స్ కావాలి కదా, మరి 98 ఈజీగా వచ్చేస్తాయి సాంస్క్రిట్లో. సో అది కాదు, సాంస్క్రిట్ బదులు మీరు బయాలజీ లేదా బయోటెక్నాలజీ తీసుకోగలిగితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ నీట్ ఎగ్జామినేషన్. సో ఇప్పుడు ఆల్రెడీ 12th క్లాస్లో ఉన్న వాళ్ళు దీన్ని అమలు చేయలేరు, కానీ ఎవరైతే 10th క్లాస్లో ఉన్నారో వాళ్ళు దీని గురించి ఆలోచించవచ్చు. 10th క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి ముందు ఒక్కసారి ఆలోచించి బయాలజీ లేదా బయోటెక్నాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకుని జాయిన్ అవ్వండి. ఆల్రెడీ 11th అయిపోయింది నాది, 12th క్లాస్లో తీసుకోవచ్చు అంటే కుదరదు. ఖచ్చితంగా 2 ఏళ్ళు కూడా, ఖచ్చితంగా 2 ఏళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్లో బయాలజీ లేదా బయోటెక్నాలజీ అనేది ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ నీట్ 2024 యూజీ ఎగ్జామినేషన్. సో ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మరి మాకు ఎలాగ మేడం అంటే ఏం లేదు, మీరు మీ కాలేజ్లో రిక్వెస్ట్ చేసి నేను సాంస్క్రిట్ బదులు బయాలజీ తీసుకుంటాను, బయోటెక్నాలజీ తీసుకుంటాను అని మీరు తీసుకోవాలి. సిబిఎస్ఈ వాళ్ళైతే చాలా ఈజీ. సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 11th 12th అంటారు కదా, వాళ్ళకి అడిషనల్ ఆప్షనల్ సబ్జెక్ట్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు. సో సిబిఎస్ఈ చదివే వాళ్ళు కనుక ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత నీట్ కూడా రాయాలి అనే ఆలోచన ఉంటే ఆప్షనల్ సబ్జెక్ట్గా బయాలజీ లేదా బయోటెక్నాలజీ తీసుకోండి. ఆల్రెడీ 11th కంప్లీట్ అయిపోయింది, ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను లేదా డ్రాపర్స్, వీళ్ళెవ్వరూ ఏం చేయలేరు. మీ ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఒకటి ఇంగ్లీష్ ఉండాలి, ఒకటి బయాలజీ లేదా బయోటెక్నాలజీ ఉండాలి. మీరు ఎంపీసీ వాళ్ళైనా కూడా అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ టు రైట్ నీట్ ఎగ్జామినేషన్. సో ఐ హోప్ యూ గాట్ అ క్లారిటీ. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. Do share, like and subscribe. Thank you all.